పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు హైదరాబాద్కు చెందిన ఓ బృందం. పట్టు పంచె, పట్టు బట్టలతో మావుళ్లమ్మను దర్శించుకున్న సంక్రాంతి అతిథులు భీమవరంలో ఆతిథ్యం సంబరాలు అదరహో అంటున్నారు. ఇలాంటి వేడుకలు హైదరాబాద్లోని తమ సంస్థల్లో కూడా చేస్తామంటున్నారు. తెలంగాణ సంస్కృతికి గోదావరిళ్ల మర్యాదలకు ఎంతో వ్యత్యాసం ఉందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి అంటే సాంప్రదాయం, సంక్రాంతి అంటే సంస్కృతి. ఇటువంటి సంక్రాంతిని సంస్కృతి సాంప్రదాయాల మేళవితం చేస్తూ కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా గోదావరి జిల్లాల వైపు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఇతర ప్రాంతాల నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు 30 మంది వాళ్ళంతా కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు భీమవరానికి చేరుకోవడం జరిగింది. ఉత్సవాల్లో 4 రోజుల పాటు వాళ్ళంతా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే తొలుత వాళ్ళు భీమవరం రాగానే మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఈ వేడుకలను ఎప్పటి నుంచి వస్తున్నారు, అలాగే ఈ వేడుకల్లో చూడటానికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా సరే చెప్పండి, అంటే ఎప్పటి నుంచి మీరు ఇటు గోదావరి జిల్లాలో వస్తున్నారు, వేడుకలు ఏ విధంగా వస్తున్నాయి, ఎలా ఉంటాయి? నేను నా మిత్రులము కలిసి గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరము మొదట మావుళ్ళం అమ్మవారి దర్శనం చేసుకొని రేపటి నుంచి ఇక్కడ 2 రోజులు గడుపుకుంటాము స్నేహితులు. చుట్టుపక్కల ప్రదేశాలు, మళ్ళీ కోడి పందాలు, వేరే మిగతా కార్యక్రమాలు అన్నీ చూసుకొని దిండి ఇవన్నీ చూసుకొని ఈ కోనసీమ అందాలు అంటారు కదా, ఇవన్నీ చూసుకొని ఆనందంగా ఉండి వెళ్ళిపోతాం మేము. అవును సార్, ఇక్కడ అండి ఎప్పటి నుంచో వస్తున్నారు మీరు? ఇక్కడ సాంప్రదాయం కానీ మర్యాదలు కానీ హిందూ ఏర్పాట్లు సాంప్రదాయాలు కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో సాంప్రదాయం నిలబెట్టాలని చెప్పి సాంప్రదాయ దుస్తులు ఇప్పించేసి అందరినీ తీసుకొని ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని రావడం గొప్ప. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఏం వంటలు జరుగుతున్నాయి, అసలు సాంప్రదాయంలో ఈరోజు ఏం వండుతారు, రేపేం చేస్తారు, ప్రతి ఇంటికి ఎవరు ఎట్లా గెస్ట్లు వస్తుంటారు, ఎట్లా పోతుంటారు, ఇవన్నీ దగ్గరుండి చూపించి దగ్గరుండి చూసి రియల్ ఇట్ ఇస్ వెరీ గ్రేట్ అండి. తెలంగాణకు ఇప్పటికి ఇక్కడికున్న డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినా కానీ మేము కలిసి ఉన్నాం అన్న సిద్ధాంతాన్ని మేము పూర్తి చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు? అంటే అన్ని గ్రామాలు తిరుగుతున్నారు, ఇక్కడ పద్ధతులు కానీ ఇవన్నీ మార్వల్లెస్ అండి. ఇక్కడ మర్యాదలు చాలా బాగుంటాయి. మా మర్యాదలు వేరే, ఇక్కడ ఉండే మర్యాదలు వేరే. ఇక్కడ చెప్పాలంటే భోజనాలు పెట్టి చంపేస్తారు. అది రియల్లీ నైస్ ఫుడ్ అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ నాన్ వెజ్ వాళ్ళు అయితే అసలు ప్రియులు, ఎంత ప్రియులు అంటే అంత ప్రియులు. అసలు రకరకాలు చెప్పలేమన్నమాట. రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్. ఎలా అండి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మా ఫ్రెండ్ ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఆయన ఎవ్రీ టైం తీసుకొస్తుంటాడు. ఫుల్లీ ఎంజాయ్మెంట్. కొత్త వాళ్ళని తీసుకొని ఈసారి అయితే ఇంకా 30 మెంబర్స్ లాగా వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సాంప్రదాయాలు, ఇక్కడ కట్టుబొట్లు, ప్లస్ ఇక్కడ మర్యాదలు చాలా బాగా అనిపించినాయి. ఇది మొదటిసారి వచ్చాను ఇక్కడ. మా వాళ్ళమ్మ దర్శనం చేసి విజయవాడ నుంచి వస్తున్నాం. అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసి ఇక్కడ వచ్చాము. మా సార్ చెప్తూనే ఉంటారు, చాలా ఊరు లైఫ్ చాలా బాగుంటుంది, ఇది సిటీ లైఫ్ అయిందని. ఇక్కడ చూస్తే నిజంగా చాలా బాగుంది, చాలా నచ్చింది, మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా గోదావరి జిల్లాల వైపు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. సంస్కృతి, సాంప్రదాయం, మర్యాదలు అనేది కూడా ఇటు గోదావరి జిల్లాల ప్రజలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారనేది కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం భీమవరం నెలకొన్నాయి. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, భీమవరం నుంచి.